భారతదేశ చరిత్రలో ఒకే ఒక పెట్టుబడి 1,33,000 కోట్ల పెట్టుబడి ఎప్పుడు వచ్చిన పరిస్థితే లేదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. ఎలా చూడాలంటారు ఈ గూగుల్ డేటా సెంటర్ని? ముందుగా అందరికీ నమస్కారం. మీకు చిన్న విషయం చెప్తాను. నేను వయసులో ఉన్నప్పుడు, నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పని చేసుకోవడానికి 2-3 పనులే దొరికాయి. ఒకటి, ఏదైనా కిరాణా కొట్లో పనిచేయాలి, లేదా టైర్ పంచరింగ్ షాప్లో పనిచేయాలి, లేదా టైలర్ షాప్లో పనిచేయాలి. ఈ తప్ప ఏమి లేవు. ఎలా బతకాలరా బాబు అని చాలా కష్టాలు పడేవాళ్ళం. ఎదిగిన పిల్లలు చేతికి వచ్చి ఎందుకు పనికి రాకుండా పోయారని చెప్పి ఆ రోజు కమ్యూనిస్టులు గోల పెట్టేవాళ్ళు నిరుద్యోగ సమస్య మీద. మేము చదువుకున్నాం, డిగ్రీలు చదివాం. అయినా ఆ రోజు రోడ్లు పట్టుకొని తిరిగాం. ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకుంటున్నారు. చాలా సంతోషంగా. కారణం, సుమారు 27 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం. అప్పటిదాకా ఎవరి జీతమైనా 10,000 మించి ఉండేవి కాదు. 10,000 రూపాయలు జీతగాడంటే పెద్ద పేరు. ఆయన ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ను తీసుకొచ్చి హైదరాబాద్లో సైబర్ సిటీ దిశగా అడుగులు పడ్డాయో ఆ రోజు నుంచి 30,000, 40,000, 50,000 అంట ఉద్యోగాల గురించి వింటూ మా తమ్ముళ్ళు వాళ్ళు మేము మా పిల్లల్ని అందరినీ బాగా చదివించుకొని ఈరోజు లక్షల్లో జీతాలు మా పిల్లలు తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపించిన చలవే అంటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఆ మాట అంటున్నారు, అదంతా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పుణ్యం, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి పుణ్యం అని తప్పితే చంద్రబాబు నాయుడు ఏముందో పేరు మార్చుకోవడం తప్పితే అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు కదా. వైసీపీ నాయకులు అబద్ధాలు ఆడటం, దూకుడుగా మాట్లాడటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇది సరైందే అని నిరూపించటం, అరాచకానికి కూడా పెద్దపీట వేసి అతనికి టికెట్లు ఇవ్వటం, అవినీతి పరుల్ని ముందు పెట్టుకోవటం, పైగా వాళ్ళ గురించి చెప్పటం. ఏమిటయా ధరలు ఇంత ఎక్కువ పెరిగాయంటే వాళ్ళకి గిట్టుబాటు ఉండొద్దా అంటాం, లేదయా అవినీతి ఎక్కువగా ఉందంటే వాళ్ళు బతకొద్దా దొంగలు అంటాం. చివరికి చెడ్డీ గ్యాంగులు వచ్చారా మీరు వస్తే. చెడ్డీ గ్యాంగులు, బిహారీ దొంగలు వాళ్ళంతా రాష్ట్రంలో స్వైర విహారం చేశారు 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో. ఈరోజు గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1,33,000 కోట్లు ఒకేసారి పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్కి వస్తే నరేంద్ర మోడీ సైతం నివ్వెరపోయి, ఎలా ట్రంప్ ఇన్ని రకాలుగా ఇండియా మీద టారిఫ్స్ పెట్టినా గూగుల్ సుందర్ పిచాయ్ గారిని ఒప్పించుకొని వాళ్ళ మేనేజ్మెంట్లో ఉన్న ఎక్కడ అనుమానాలు వ్యక్తం చేసినా ఇవన్నీ నివృత్తి చేసుకొని నారా లోకేష్ బాబు గారు ఎన్ని కష్టాలు పడ్డాడో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో పెట్టాడు. వీళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు రేపో మాపో ఇప్పటిదాకా అనలేదు, గూగుల్ డేటా సెంటర్ కనుక పెడితే వైజాగ్లో సముద్రం ఎండిపోద్దేమో, లేకపోతే కొండలన్నీ కరిగిపోతాయేమో, ఇట్లాంటి మాటలనే ప్రమాదం కూడా ఉంది. వైసీపీ వాళ్ళు నాయన ఏమీ కరగవ ఏమీ ఎండవలే కానీ అవసరమైతే తర్వాత కుండ నీళ్ళు నువ్వు వద్దు కానీ నిండటానికి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటల్ని ప్రచారం చేసి ప్రజల్లో నువ్వు ఇంకొంచెం పలసన పడతాం తప్పితే ఎటువంటి ప్రయోజనం నీకు కానీ నీ పార్టీకి కానీ నీ కార్యకర్తలకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక మహర్దశ, ఒక చారిత్రక నిర్ణయం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా అందని అభివృద్ధి ఫలాలు ఆంధ్రప్రదేశ్కి అందటానికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నిజాయితీ పరులైన నాయకత్వం మన ముందుండబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు కానీ, ఇలా ముగ్గురు ఎంతో కష్టపడి కేంద్రాన్ని కూడా రోజు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి లోకేష్ బాబు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తుంటే ఎందుకా అనుకున్నాం. ఇప్పుడు తెలిసింది దీన్ని ఒప్పించుకోవటానికి, ఆంధ్రాని రప్పించుకోవటానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు చదువుకున్న పిల్లలు మొత్తం ధైర్యంగా ఉండండి. మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉంది. మీరు బాధపడక్కర్లేదు.
వృద్ధులైన మీ తల్లిదండ్రుల్ని హాయిగా చూసుకోవచ్చు. లేకపోతే ఈ పింఛన్ల కోసం ఎదురు చూసే ముసలి వాళ్ళు మొత్తం కూడా ధైర్యంగా ఉండండి. మీ బిడ్డలు మీ మనుమలు మంచి మంచి ఉద్యోగాలు చేసి మిమ్మల్ని చల్లగా చూసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ఆనందంగా ఉండమని చెప్పి సలహా ఇస్తున్నాను. మీరు ఆ మాట అంటున్నారు. అదానీ డేటా సెంటర్ తోటి 70,000 కోట్లతోటి మేము చేసుకున్న ఒప్పందమే ఇది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డే కదా. ఇందులో చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఏముంది, నారా లోకేష్ క్రెడిట్ ఏముంది? ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన అడుగు ఫలితమే అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. మరి అందరూ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తేటమంటే నీ కేసులకి వాయిదాలు ఎగ్గొట్టినంత తేలిక కాదయ్యా. పరిశ్రమలు తేవాలంటే అంకుటిత దీక్ష ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి లాగా కేసులకు వాయిదాలు ఎగ్గొట్టి న్యాయస్థానాలు మేనేజ్ చేసి రకరకాల నాటకాలు చేయటం కాదు. నిజాయితీ ఉండాలి, స్థిరచిత్తం ఉండాలి, మనో సంకల్పం ఉండాలి, మనిషికి కష్టపడే గుణం ఉండాలి, ముందు చూపు కూడా ఉండాలి. ఇవన్నీ కలగలిసిన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇటువంటి పరిశ్రమలు ఇప్పటికీ ఈ 16 నెలల్లో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తెచ్చా అంటే అది ఆయన యొక్క సంకల్పం అని చెప్తానికి మేము గర్వపడుతున్నాం. ఏదైతే ఈ డేటా సెంటర్ వల్ల పొల్యూషన్ వస్తుంది, ఈ పొల్యూషన్ వల్ల భూగర్భ జలాలన్నీ ఇంకిపోతాయి, పర్యావరణానికి హాని కలుగుతుంది అంటూ మరి వైసీపీలో ఉన్న కొంతమంది మేధావి వర్గం చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వాళ్ళు ఇదే కాదు, వాళ్ళ ఇంటికి ఒక గేదెనిస్తే, ఎవరి ఇంటికన్నా చంద్రబాబు నాయుడు గారి గేదెనిస్తే హాయిగా మేపుకోండి అమ్మా, పాలమ్ముకోండి, హాయిగా బ్రతకండి, మీరు కడుపు తాగండి, ఆరోగ్యం ఉంటే గేదెనిస్తే పేడేసిద్ది, గేదెనిస్తే హుచ్చబోసిద్ది అనే రకాల ఇళ్ళు. అరే చేసిన త్యాగాన్ని కూడా తప్పుగా ఆలోచించే దరిద్రపు భావజాలం ఉన్న మనుషులు ఈ వైసీపీ నాయకత్వం. గేదెనిస్తావు, గేదె పేడెత్తే ఏం చేయాలా, గేదె వచ్చబోతే ఎవరు ఎత్తాలా, గేదెకి మేత ఆడ దొరికిద్ది, ఇట్లాంటి మాటలన్నమాట. ఈ భావజాలమే దరిద్ర భావజాలం వైసీపీది అని చెప్తున్నాను. మా గతంలో కూడా చెప్పున్నాం, వీళ్ళు గాలి పనులు, గాలి మాటలు, గాలి పార్టీ, ఫ్యాన్ గుర్తు అని చెప్పున్నాం. దాన్నే మళ్ళీ చెబుతున్నాం. ఈ వైసీపీ వాళ్ళకి బుద్ధి లేదు, విచక్షణ లేదు, జ్ఞానం అసలు ఎప్పటికీ రాదు. ఇంతే, ఖచ్చితంగా వాళ్ళు అంతే ఉండాలా. అట్లా ఉంటేనే ప్రజలు మెరుగైంది ఏదో వాళ్ళే ఎంచుకుంటారని మేము తెలియజేస్తున్నాం. నన్ను గుడ్డు అంటే కనుక నేను పప్పు అని చెప్పి మేము ట్రోలింగ్ మొదలు పెడితే కనుక నారా లోకేష్ అనే వ్యక్తి ఎక్కడో తాట ఊరేసుకొని చనిపోతాడు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు? అరే గుడివాడ అమర్నాథ్ 16 నెలల నుంచి బాత్రూంలోనే అన్నం తిన్నామంట, బాత్రూంలోనే పడుకున్నామంట, బాత్రూంలో ఉన్నామంట, బయటకు వస్తానికి భయంగా ఉందంట, నీ బతికేదో బండారం బయటపడిద్దని నువ్వు బయటకు వచ్చావు. ఈరోజు అట్టయితే నువ్వు బయటకు వచ్చావంటే ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో ఉండి ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి. ఇది మీ బ్రతుకులే బాత్రూమ్ బ్రతుకులు అయిపోయినాయి. బయటికి వస్తే గొడ్డలి వేట్లులాగా ఉన్నాయి పరిస్థితులు. కోడిగుడ్డు మీద ఈకలు బీక్కుంటా నువ్వు కూర్చొని గుడ్డు మర్చిపోయా. అమర్నాథ్ పరిశ్రమ పెట్టాడంట, కోడిగుడ్లు బాగా ఉడకబెట్టి దాన్ని తీసిన తర్వాత దానిపై తొక్క తీసి ఆ గుడ్లు కొట్లకి సప్లై చేస్తున్నాడంట. ఇట్లా వచ్చిద్దా గుడ్డు, పొదిగిస్తే వచ్చిద్దా, ఏం చేస్తే బాగైద్దని? అరే కోడిగుడ్డు అమర్నాథ్, నీకు తెలుసురా పరిశ్రమలు అంటే? నేను తెచ్చిన కంపెనీలు ఎవరు తేలేదు, ఇదంతా లోకేష్ అంతా హంబక్ అంటున్నాడు కదండి. చేసింది చెప్పుకోలేకపోయామంటే ఆయన పరిశ్రమలు దాటాక స్విట్జర్లాండ్ వెళ్ళమంటే చలి పుట్టిద్దన్నావు, ముడ్డి కడుక్కోలేదన్నావు, చలికి 14 ఒంటెలు పోసుకోవాలన్నావు. నీ బతుకు మాకు తెలియదంటరా. నువ్వెప్పుడు తీసుకురావాలా పరిశ్రమలు? మీ పార్టీ ఎప్పుడు స్వాగతించాలా? మీరెప్పుడు హామీలు ఇవ్వాలా? జనానికి ఎక్కడ నమ్మకం కలిగించగలరు మీరు కూడా మాట్లాడుతున్నారా? అమర్నాథ్, మీ నోళ్ళకి మూతులకి చిక్కం కట్టే రోజు ఒకటి వచ్చింది. పశువులకు కడతాయి, ఆడబడితే ఆడ మేయకుండా, అలా మూతులకి చిక్కం కట్టి తిప్పే పరిస్థితులు ఒకసారి వస్తాయని చెప్పి నేను మీకు హితవు పలుకుతున్నా, జాగ్రత్త సుమి అని. ఈ డేటా సెంటర్ అంటే కనుక ఒక గోడౌన్ లాంటిది, దాని ముందర వాచ్మెన్ తప్పితే ఇంకెవరో ఉండరంటూ మన ఏదైతే కనుక వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఛానల్ వాళ్ళ రాజ్య ఛానల్ అయినటువంటి సాక్షి మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అసలు ఎలా చూడాలంటారు? దాంట్లో ముఖ్యంగా మన ఈశ్వర్ అనే వ్యక్తి చేస్తున్న కామెంట్లు, అదొక గోడౌనే కదా, దాని ముందు సెక్యూరిటీ గార్డు తప్పితే ఎవరుంటారంటూ ఆయన చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు? వాడికి జీతం తగ్గించుంటారు. ఈశ్వర్కి బాగా మాట్లాడితే కొంచెం పెంచుతామని ఉంటారు. ఇట్లాంటిది ఏదో జరిగి ఉంటుంది. ఈశ్వర్ గాడు మా టార్గెట్ కాదు, వాడంతా పిల్లగాడు. కానీ వాడింతకుముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినోడే కేఎస్ ప్రసాద్ కానీ ఈశ్వర్ గాడు కానీ మాకు తెలిసిన వాళ్ళ బతుకులు కానీ పేటీఎం కూలీలు. గోడౌన్ అంటే ములకల చెరువులో మీ వాళ్ళు పెట్టుకొని సారా కాచారే ఆ గోడౌనా? ఏరా
స్పిరిట్లో 4 రంగులు వేసి జనాలకు అమ్ముతున్నారంటే ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. పైగా ఆంధ్ర నుంచి ఆఫ్రికా దాకా పాకిందంట మీ దుర్మార్గపు చేష్టలు. ఎంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి. చివరికి ఇంత దిగజారిపోయావా? ఆ తొరిపళ్ళ నాని, పేరి నాని ఒకడు, జోగి రమేష్ ఒకడు. అదే జోగి రమేష్, నువ్వే వేరే దేశము ఈ దేశం కలిసిన బ్రీడ్ లాగా ఉంటావు జోగి రమేష్. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లా. ఎందుకంటే నీ ఫ్రెండ్ని నాగేశ్వరరావునే నువ్వు అక్కడికి జనార్దన్ రావుని ఆఫ్రికా పంపించి అన్నీ నేర్పించి ఆఫ్రికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తొట్టి పెట్టి తొట్టిలో కలుపుతారంట, గేదెలకు కుర్తి కలిపినట్టు కలిపి అమ్ముతున్నారంట పేదలకు మద్యం కింద. ఎంత దుర్మార్గం రా మీరు, ఎంత దుర్మార్గం రా. చిన్న చిన్న షెడ్ల అద్దెకి తీసుకొని ఏదో కుటీర పరిశ్రమ పెట్టినట్టు ఎక్కడికక్కడ పెట్టి ఇబ్రహీంపట్నంలో, అది చిత్తూరు జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ జిల్లాకు ఒక కుటీర పరిశ్రమ లాగా పెట్టి అప్పుడంటే గంజాయి అమ్మారు. గంజాయి అమ్మితే తంతుందా అనిత లాఠీలకి రాస్తుందంట, నూనె రాసిపోయిన కొంచెం కారం రాస్తుందని మీరు గంజాయి ఆపేశారు. కారం ఉంటే బాగుంటుందిలే, వాళ్ళకి తెలుసులే కారంలో ఉన్న మజా ఏందో, వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుసు. మీకు ఎట్లా చెప్పాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా చాలామంది వినుండారులే దాని గురించి. లాఠీకి ఆముదం రాసి పైన కొంచెం కారం రాసిద్దంటే ఎందుకైనా మంచిదని, బాగుంటుంది అంటలే, సమ్మగా ఉంటుంది, నోట్లోంచి నీళ్ళు వస్తుంటాయి దెబ్బకి. అయితే అటువంటి పరిస్థితి గంజాయి అమ్ముతుండే తెచ్చిందని ఇప్పుడు కల్తీ మద్యం మీద పడ్డారు. తొట్టిలో కలుపుతున్న దుర్మార్గులారా, మిమ్మల్ని కూడా తొట్టిలో ముంచి తల ముంచి లేవకుండా చేసే రోజు ఒకటి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారని వైసీపీ వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తూ, ఈసారి కనుక మీరు ఇంకా కల్తీ మద్యం విషయంలో ఇంకా అప్పుడు రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు అంతా సంపాదించారు కదా, లక్షల కోట్లు సంపాదించారు కదా, దాచేసుకున్నారు కదా. ఆల్రెడీ 3,200 కోట్లు దొరికినాయి కదా, 11 కోట్లు రెడీ హ్యాండెడ్గా క్యాష్ దొరికినాయి కదా. ఇంకా మీకు ఆగకపోతే ఏం చేయాలరా మిమ్మల్ని? ఇంత పెద్ద కేసు నడుస్తుంటే మీ మీద ఇంకా మీరు మద్యంలో జోలికి వెళ్తున్నారంటే మిమ్మల్ని ఖచ్చితంగా రమ్ము నిండా మీ కల్తీ మద్యం పోసి మిమ్మల్ని రమ్ముల్లో పెట్టి మూత పెట్టే రోజు దగ్గర ఉందని చెప్పి వైసీపీ వాళ్ళకి మీకు హెచ్చరిస్తున్నాను.